హలో అందరికీ వెల్కమ్ టు వేదేశ్వి ఛానల్. ఈరోజు మనం సింపుల్గా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. నేను ముందుగా 1 kg చికెన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ అల్లం ఎల్లిగడ్డ, మీ స్వామి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం హోల్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, కొంచెమే కరివేపాకు. అరే ఏంటి బిర్యానీలో కరివేపాకు అని అనుకోవద్దండి, ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కారం, కొంచెం గరం మసాలా, పెరుగు, నిమ్మకాయ, కొంచెం కసూరి మేతి, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా మసాజ్ చేయాలి. ఒక 5 to 10 minutes వరకు ముక్కలకి మసాలా బాగా పట్టేలాగా మసాజ్ చేయాలి. మసాజ్ చేసిన తర్వాత ఒక నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టాలి, లేదా కనీసం 4 to 6 hours అయినా మ్యారినేట్ చేయాలి. ఇక్కడ నేనైతే మొత్తం రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టానండి. నెక్స్ట్ డే మార్నింగ్ చికెన్ తీసి ఒక గిన్నెలో వేసుకున్నాను. అందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను. బిర్యానీ వండే ముందు 1-2 hours ముందు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటేనే బాగుంటుందండి. అట్లనే కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి బాగా కలిపి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా నేను ఇక్కడ 1 kg రైస్ తీసుకున్నానండి. 1 kg రైస్కి ఇక్కడ గిన్నెలో వాటర్ వేసుకొని అందులో కొత్తిమీర, పుదీనా, హోల్ గరం మసాలా, సాల్ట్, అలాగే కొంచెం ఆయిల్, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మరగనిచ్చిన తర్వాత రైస్ కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ 80% రైస్ కుక్ చేసుకున్నానండి. తర్వాత రైస్ని డ్రైన్ చేసి బిర్యానీ చికెన్ కలిపి పెట్టిన గిన్నెలో ఈ రైస్ని వేసుకొని దానిపైనే కొత్తిమీర, కొంచెం పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని, అలాగే గార్నిష్ కోసం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం గరం మసాలా, ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని అల్యూమినియం ఫాయిల్ పెట్టేసి దమ్ పెట్టేసాను అండి. ఇక్కడ నేను 40 to 45 minutes దమ్ పెట్టాలి. ఇక్కడ నేను 5 minutes హై ఫ్లేమ్ మీద, 15 minutes లో ఫ్లేమ్ మిగతాదంతా పెంకు మీద పెట్టి దమ్ పెట్టేశానండి. చాలా అంటే ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ముక్క జ్యూసీగా, అసలు ఆ కరివేపాకు వేస్తేనే అసలు డిఫరెంట్ టేస్ట్, మనకు ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఇలా చేస్తే మా పాపకంటే చాలా అంటే చాలా ఇష్టం, అసలు వదలదు, అంత ఇష్టంగా తింటుంది. ప్లీజ్ ఒకసారి ఇలా ట్రై చేయండి. Please do like, share and subscribe to my channel. Thank you. Signing off. Bye.